నిన్న హైకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని ఇమీడియట్ గా తొలగించాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేయడం ఒక తీర్పు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కు చెంపపెట్టు లాంటి ఒక సమాధానం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక తొలగించాలని హైకోర్టు యొక్క ఆదేశం ఒక తీర్పు ఇది ఖచ్చితంగా పేద ప్రజల విజయం. ఇది అధర్మం పైన ధర్మం సాధించిన విజయంగా బీఆర్ఎస్ పార్టీ మరి తెలియజేస్తా ఉంది. మరి యొక్క హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన మరి సాగించిన పోరాటానికి మేము భావిస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి హిట్లర్ పోకడాలకు హైకోర్టు బ్రేకులు వేసిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఈ భారతదేశంలో ఏ నాయకుడన్నా హిట్లర్ ని ఆదర్శంగా తీసుకున్నాడంటే ఇది రేవంత్ రెడ్డి తప్ప ఇంకే నాయకుడు కూడా హిట్లర్ ని ఆదర్శంగా తీసుకుని ఒక సంస్థ హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేసి ప్రజలను ఏ రకంగా పీడించిందో, ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో, ప్రజల పైన ఏ రకంగా అరాజకాలు సృష్టించిందో గడిచిన 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూ వస్తా ఉన్నాం. మరి ఏ వ్యవస్థ అయినా సరే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం పాటిస్తూ ముందు పోయినాం తప్ప మరి వేరే కొత్త రాజ్యాంగం ఇక్కడ చూడలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మరి హైడ్రా కమిషనర్ గారు చెప్తా ఉన్నాడు రాజ్యాంగం ప్రకారం అంటే మేము రేవంత్ రెడ్డి రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకున్నాము అని చెప్పి చెప్పడం సిగ్గుచేటు.